15 రోజుల పాటు మధ్యప్రదేశ్ థార్ జిల్లాను జల్లెడపట్టి అంతర్రాష్ట్ర థార్ గ్యాంగ్ దొంగల ముఠా సభ్యుడిని నల్గొండ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన 85 లక్షల విలువ గల ఇంటాక్ట్ ప్రాపర్టీ 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముఠాలోని 5గురు అలవాటు పడిన నేరస్తులని గతంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో నిందితులు దొంగతనాలు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నేరస్తులను కూడా అతి త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. గత నెల 5వ తేదీన చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో NL01B22756 నెంబర్ గల బస్సులో భారీ మొత్తంలో బంగారు ఆభరణాల చోరీ జిల్లాలో సంచలనం సృష్టించిందని, దీనిని సవాల్గా తీసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హైవేల వెంట దాబాల వద్ద ఆగి ఉన్న బస్సులను లక్ష్యంగా చేసుకుని ప్రయాణికుల బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న ముఠాలను అదుపులోకి తీసుకోవాలని 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలు సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి పర్యవేక్షణలో కేసును ఛేదించడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎటువంటి ఆధారాలు లభించని కేసును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇటు నేరానికి పాల్పడినది మధ్యప్రదేశ్ రాష్ట్రం థార్ జిల్లాకు చెందిన అలవాటు పడిన నేరస్తులుగా గుర్తించినారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో హైవేలపై ప్రయాణించే బస్సులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. విచారణలో భాగంగా గతంలో కూడా ఇట్టి ముఠా 2022 మరియు 2023 సంవత్సరంలో కూడా విజయవాడ హైవేపై ఇవే ప్రదేశాల్లో హోటళ్ల వద్ద ఆగి ఉన్న బస్సు నుండి భారీ మొత్తంలో డబ్బులను మరియు బంగారు ఆభరణాలను దొంగిలించినట్టు తెలిపాడు. ఇట్టి నిందితుడిని మునవ్వర్ న్యాయస్థానం నందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై జిల్లాకు తీసుకురావడం జరిగింది. నిందితుడి వద్ద నుంచి 85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి ముఠా సభ్యులను గతంలో చేసిన పాత నేరాలను వెలికితీసి సమగ్ర విచారణకై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టుబడిన నిందితుడు షా అల్లా రకా కల్ఘాట్ గ్రామం, ధర్మపురి తాలూకా, థార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రమని తెలిపారు. ఇట్టి ముఠా సభ్యులను సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం జితేందర్ రెడ్డి పర్యవేక్షణలో పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, సీసీఎస్ ఎస్ఐ శివకుమార్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, కానిస్టేబుల్ వెంకటేష్, సాయికుమార్, జూనేష్, శివరాజు, మహేష్, కమల్ కిషోర్, చిన్నబాబు మరియు ఇతర సీసీఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. మన దగ్గర లాస్ట్ మంత్ 5th రోజు, డిసెంబర్ 5th రోజు కంప్లైనెంట్ మన చిట్యాల పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు మహారాష్ట్ర నుంచి గుంటూరుకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో ఆగి మళ్ళీ మన దగ్గర చౌటుప్పల్లో బస్సు ఆగిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్కెట్పల్లిలో వాళ్ళ బ్యాగ్ మళ్ళీ చెక్ చేసుకునే సమయంలో బ్యాగ్లో ఉన్న 60 తులాల బంగారం మిస్ అయిందని చెప్పేసి ఎమ్మటే మన అక్కడ దగ్గరలో ఉన్న చిట్యాల పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఇమీడియట్గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కొంతవరకు ఫీల్డ్ మీద ఎంక్వైరీ ప్లస్ సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చూస్తే ఈ దొంగతనం చౌటుప్పల్ దగ్గర ఉన్న ఒక ఏరియాలో వాళ్ళు అక్కడ ఆగి ఉన్న ధాబాలో ఈ ఒక గ్యాంగ్, ఒక 5 మెంబర్స్ వచ్చి ఈ బ్యాగ్ నుంచి ఉన్న గోల్డ్ అంతా కూడా దొంగతనం చేసినట్టు మనకి ఫస్ట్ తెలవడం జరిగింది. దాని తర్వాత మనము ఇక సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ మన లోకల్ ఫీల్డ్ నాలెడ్జ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ మన విష్ణు వీళ్ళందరూ కూడా దీని మీద వర్కౌట్ చేసుకుంటూ మనకి ఇది ధార్ గ్యాంగ్గా మనం వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత ఇక్కడ సీసీఎస్ నుంచి ఒక 2 టీంలు మనము మధ్యప్రదేశ్లో ఉన్న ధార్ దగ్గరికి పంపడం జరిగింది. ఎస్పెషలీ ధన్మోడ్ తాలూకా అరౌండింగ్ ఏరియాస్కి లాస్ట్ 15 డేస్ నుంచి అక్కడ క్యాంప్ చేసి ఈ దొంగలది వేరబౌట్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటూ మొన్న 1 మెయిన్ అక్యూజ్డ్ అలా రకాని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి పోయిన ప్రాపర్టీ కంప్లీట్ ఇంటాక్ట్, అంటే ఎక్కడ కూడా దాన్ని మళ్ళీ సేల్ చేయడము లేకపోతే ఇట్లాంటివి కాకుండా ఎంత ప్రాపర్టీ పోయిందో కంప్లీట్ 100% రికవరీ, కంప్లీట్గా ఇంటాక్ట్గా మొత్తం రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ గ్యాంగ్ డీటెయిల్స్కి సంబంధిస్తే ఇది ధార్ గ్యాంగ్. లాస్ట్ ఇయర్ కూడా మనము ఒక ధార్ గ్యాంగ్ని పట్టుకున్నాము. అందులో కూడా మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ 25 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది.
అయితే అందులో కూడా ఒక 1 పర్సన్ని రిమైండ్ చేసినాము. ఇప్పుడు కూడా మనం ఒక 1 పర్సన్ని పట్టుకున్నాము. అయితే ఇదే గ్యాంగ్ గత 2-3 ఇయర్స్ నుంచి కూడా నల్గొండ, చౌటుప్పల్, సూర్యాపేట ఈ ప్లేసెస్లో కూడా దొంగతనాలుకి ఇచ్చేసి పాల్పడుతున్నారు వాళ్ళు. అయితే ప్రతిసారి వాళ్ళు ఏదో ఒక రికవరీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళని పట్టుకురాకపోవడం వల్ల వాళ్ళు అది మళ్ళీ రిపీటెడ్గా అఫెన్సులు చేస్తున్నారు. మన లాస్ట్ ఇయర్ మనం ఒకరిని పట్టుకున్నాము, ఈసారి కూడా మనం ఒకరిని పట్టుకున్నాము. అక్కడ ఉన్న టెరెయిన్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్గా సపోర్ట్ కూడా మనకి ఎక్కువ దొరకదు కాబట్టి అందరినీ మనం ఇప్పుడు పట్టుకోలేదు. బట్ తప్పకుండా మళ్ళీ టీమ్స్ అనేవి మళ్ళీ మనము పంపించి మళ్ళీ మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న మెయిన్ అక్యూజ్డ్ అష్రఫ్ ఒకడు, సైఫ్ అలీ ఖాన్, జాబేర్, ఉమర్ ఖాన్, వీళ్ళందరూ కూడా 4 ప్లస్ ఈ అల్లారక, ఈ 5 కలిసి ఎక్కడైనా సరే మన హైవేస్లో మీద ఉన్న దాబాలలో జనాలు దిగి ఫ్రెష్ అప్ అవ్వడానికి లేకపోతే లంచ్కి వెళ్ళిన సమయంలో సైలెంట్గా బస్ ఎక్కేసి బస్లో ఉన్న వాల్యుబుల్స్ అన్నీ కూడా వితిన్ 1-2 మినిట్స్లో ఆల్ 20-30 బ్యాగ్స్ అని చెక్ చేసుకొని అందులోకి వెళ్ళి దొంగతనం చేసి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ స్టాండర్డ్ మోడస్ ఆపరెండి. మన దగ్గర కూడా పూజిత హోటల్లో కూడా లాస్ట్ టైం 2 ఇయర్స్ బ్యాక్ ఒక 2 అఫెన్స్ అయినాయి. 2022లో ఒకటి, 2023లో ఒకటి. సో వీళ్ళని కూడా మనం మళ్ళీ పట్టుకుంటున్నాము. ప్లస్ అదేవిధంగా ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళ అక్యూజ్లందరూ ఐడెంటిఫై అయినారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళంటిని కూడా మనం కొత్త సెక్షన్ల ప్రకారం అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఇంత రిపీటెడ్గా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం వీళ్ళ మీద ఇంకా పాత నేరాలు ఎక్కడైనా వేరే భారతదేశంలో ఎక్కడున్నా కూడా అవన్నీ మనం వర్కౌట్ చేసుకొని పీడీ యాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా తీసుకొని వస్తున్నాం. తప్పనిసరిగా వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెడతాం. అయితే ఇదంతా కూడా దిస్ ఎంటైర్ ఆపరేషన్ మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విష్ణు, ఇంకా ఎస్ఐ శివ, వీళ్ళందరూ కూడా లాస్ట్ 15 డేస్ నుంచి అక్కడ క్యాంప్ చేసుకుంటూ అక్కడ వీళ్ళ వేరబౌట్స్ అన్ని వెతుక్కుంటూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 15 డేస్ నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్. అది కూడా ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా ఎక్కడ కూడా ఎటువంటి చిన్న డీవియేషన్ లేకుండా కూడా మనం కంప్లీట్ ఫుల్ రికవరీ చేయడం జరిగింది. సో మై అప్రిసియేషన్ టు ది ఎంటైర్ సిసిఎస్ టీమ్. అదేవిధంగా డిఎస్పీ నల్గొండ గారు అండ్ సిఐ నార్కెట్పల్లి కూడా వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అంతా కూడా ట్రాకింగ్లో కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ గుడ్ జాబ్ డన్ బై నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్. అదేవిధంగా ఈ హైవేస్కి సంబంధించి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడ